ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నిన్నటి రోజున మాచర్ల మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి తురకా కిషోర్ని, అదేవిధంగా కడప మేయర్గా ఉన్నటువంటి సురేష్ బాబుని, వీళ్ళిద్దరిని కూడా వారి వారి పదవుల్ని తొలగిస్తూ జీవో విడుదల చేయడం జరిగింది. ఏదైతే కౌన్సిల్ మీటింగ్కి హాజరు కాకపోవడం, ఈ యొక్క మున్సిపల్ మీటింగ్లన్నీ కూడా వైదొలిగిపోవడం, వీటన్నిటికి సంబంధించి తురకా కిషోర్ని, కడప మేయర్ సురేష్ బాబునేమో దాదాపుగా 36 లక్షల రూపాయల విలువైన కాంట్రాక్ట్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించారని చెప్పేసి ఆరోపణలు వచ్చి అవి నిజమని నిరూపడంతో దానికి సంబంధించి ఆయన తొలగించడం జరిగింది. మొత్తానిగా దీనికి సంబంధించి అక్రమంగా వాళ్ళని పదవుల నుంచి తొలగించారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకుల అభిప్రాయం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసమల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, తురకా కిషోర్ మాచర్ల చైర్మన్గా ఉన్నాడు. ఆయన ఏం చేశాడో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, మాచర్ల ప్రజానీకానికి కూడా తెలుసు. అయితే ప్రస్తుతం ఆయన్ని పదవి నుంచి తొలగించింది జీవో విడుదల చేసి. అసలు ఒక కౌన్సిల్ మీటింగ్ కూడా హాజరకపోవడం, కౌన్సిల్లో జరిగినటువంటి అవకతవకలు, వాటన్నిటికి సంబంధించి ఆయన మీద ఉన్నటువంటి క్రిమినల్ కేసులు, వీటన్నిటి దృష్ట్యా అయితే ఆయన అక్రమంగా తొలగించారు, ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తుంది తురకా కిషోర్ మీద అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటంటారు ఆయన గురించి? ఇప్పుడు ఈ తొలగించిన వాళ్ళు ఇద్దరు పూర్తిగా అర్హులే ఆ శిక్షకి. ఇప్పుడు కడప మేయర్గా ఉన్నాడు, అతను ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. మరి సాటి ప్రజాప్రతినిధి ఒక మహిళ టీడీపీ ఎమ్మెల్యే ఆవిడని ఎంత అవమానించాడండి. కనీసం కుర్చీ లేకుండా ఆవిడ నిలబడే మాట్లాడుతుంటే, పైగా హేళనగా మరి సహజంగానే ఆవిడ పవర్ ఏంటో చూపిస్తుంది. ఆవిడ మామూలుగా ఎవరన్నా ఇంట్లో తలంచిపోయి రకమేం కాదు. అది ఎందుకు తలంచిపోవాలి? ఆవిడ కడపలో ఆవిడ గెలిచింది, ఆవిడ ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థిమే కాదండి, ఆవిడ గెలిచింది జగన్ మీద ఆవిడే ప్రకటించుకుంది. మనం కూడా నమ్మాలి ఖచ్చితంగానే. ఎందుకంటే ఆవిడ ఆ పౌరుషం, వీరత్వం, శౌర్యము, ప్రతాపము అనేటువంటి ఏకకాలంలో చూపించింది. ఒక నమ్మకం కలిగించింది ప్రజలకి. నాయకుడికి, జగన్మోహన్ రెడ్డికి గెలుపు అతని బలం వల్ల కాదు, అతని మీద ఉన్న భయం వల్ల గెలుపు సాధిస్తూ ఉంటారు. పులివెందుల్లో కానీ కడప ఏరియాలో కొన్ని ఏరియాల్లో వాళ్ళని ఎదుర్కోగల దమ్మున్న నాయకుడు దొరికితే జనం అందరూ కూడా వాళ్ళకి భరోసా లభిస్తే, మేమున్నామనేటువంటి ధీమా కల్పిస్తే కనుక వాళ్ళ అసలు అభిప్రాయాన్ని బయట పెడతారు. అది జరిగింది మొన్న. ఆ భయాన్ని తొలగించారు. ఆ భయాన్ని తొలగించింది, వాళ్ళకి ధీమా ఇచ్చింది, భరోసా ఇచ్చింది. ఆవిడ భర్త శ్రీనివాసరెడ్డి గారు కూడా జిల్లా ప్రెసిడెంట్ చేశాడు, కడప జిల్లా ప్రెసిడెంట్ చేశాడు. మీకు దూకుడు ఉండాలా, దూసుకుపోయే తత్వం ఉండాలి. మీకు ఆవిడని ఒకసారి ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే ఈ గన్నవరం వంశీ బ్యాచ్ ఎంత అడ్డుకుని చేస్తే అక్కడ శివంగిలా తిరగబడింది, అడ్డు తిరగబడింది. అంటే భయపడిపోతారు అనుకున్నారు. మన దేశ చరిత్ర చదువుకోవాలి, ఎవరికి పురాణాలైనా చరిత్రను చదువుకోవాలి. ఒక మహిళ తన శౌర్యము, ప్రతాపము ప్రదర్శిస్తే కనుక అవతడు తుత్తినీళ్ళు అయిపోతారు. మగవ మాంచాలైనా, ఝాన్సీ లక్ష్మీబాయి అయినా, రాణి అబ్బక్కైనా, పురాణాల్లో సత్యభామైనా ఎవరైనా చూసుకోండి ఒకసారి. ఆ సురేష్ ఇవన్నీ తెలియకుండా ఓడిపోయింది, వాళ్ళ పార్టీ ఓడిపోయి సిగ్గు లేకుండా నోరు మూసుకుని పడి ఉండకుండా ఇక్కడ ఈవిని అవమానించడం, ఏదో కౌన్సిల్ అందులో బలం ఉంది కదా అని చెప్పేసి కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తే దెబ్బకే ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడేం పీకుతాడు? లబోదీపమని అరుస్తాడు, అంతే కదా. అంటే నీ చేతిలో ఉంది కదా అని చెప్పి నీకు కావాల్సిన వాళ్ళకి నువ్వు పొట్లాలు ఇచ్చేస్తే చూస్తూ ఊరుకుంటారా? నువ్వేం చేసేసినా కానీ ఇప్పుడు అక్రమంగా తొలగించారు, అన్యాయంగా తొలగించారు, లేదా ముద్దెట్టుకుంటారా? అసలు అతను తప్పు చేయకపోయినా తొలగించేయాలి. నీ పార్టీ ఘోరంగా ఓడిపోయిందో సిగ్గులేదా నీకు ఇంకొంటానికి? అసలు నువ్వు ఎలా నెగ్గావు? ఆ ప్రహాసనం చూడలేదా మనం? అప్పుడు ఏం జరిగిందో? అప్పుడు పేరుకి ప్రజాస్వామ్యము, ఎన్నికలు పేరుకు జరిగినాయి, నామమాత్రం నామకహా జరిగినాయి. జరగాలి కాబట్టి జరగాలి, జరిపించాలి కాబట్టి జరిపించారు. ఏకపక్షం కదా. అసలు నామినేషన్కే తిరుపతిలో చూడండి, ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ మున్సిపల్ ఎలక్షన్ అప్పుడు నామినేషన్ ఏం లేదు. ఒక పప్పు రాయలు అన్నవాడు రౌడీ, ఆడిని చిన్న కుర్రలు కొట్టేశారు. క్రికెట్ ఆడుకునే కుర్రలు కొట్టేశారు, క్రికెట్ బ్యాట్లు ఇచ్చుకుని ఎరగొట్టేశారు. వాడు యుద్ధలో ఉన్నాడు, అయినా సరే దొల్లించి కొట్టారు. నీకు గుర్తుందో లేదో, పవన్ కళ్యాణ్ గారితో సినిమా వచ్చింది. ఆ సినిమాలో అది అత్తారింటికి దారేదా లేకపోతే అత్తారింటికి దారేది కాదు, జల్సా అనుకుంటాను. ఒరే కామెడీకి చంపేస్తారు రోయ్ నేను అంటాడు కుర్రాడు, అంటాడు కదా, మా కుర్రాళ్ళు కామెడీకి చంపేస్తారు నేను అంటాడు. అలా కొట్టేశారు. అటు పెద్ద కొమ్ములు తిరిగిన రౌడీని. కాబట్టి ఎవడైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని తన హుందాతనాన్ని, పదవి ఔన్నత్యాన్ని కాపాడుతా తన హుందాతనాన్ని ప్రదర్శించాల. లేఖితనం చిల్లర వ్యవహారం చేస్తే ఇలాగే ఉంటాయి ఫలితాలు. నోరు మూసుకుని పోతూ ఉండాలి, అంతే. ఎక్కువ మాట్లాడకూడదు. మనం ఓవర్ యాక్షన్ చేసాం, రియాక్షన్ ఇలాగ ఉంటుందిరా బాబు. ఇప్పుడు మామూలుగా ప్రభుత్వం మారిన తర్వాత ఎవరితోటైనా ఇలాగ ఉంటుంది. ఈవిడితో ఇంకంత జాగ్రత్తగా ఉండాలి అతను. ఇక రేపు నుంచి చుక్కలు చూపిస్తాం కాదు, పట్టబాగలే చుక్కలు చూస్తాడు. వాళ్ళు తలుచుకుంటే ఎంతసేపు అండి. ఆవిడ అదే పౌరుషం, ఆవిడ కడప బిడ్డే. నువ్వేదో పెద్ద తోపు తెరుము, నీకేమైనా 2 కొమ్ములు 4 కాళ్ళు తోక గట్ట ఏమైనా ఉన్నాయి నీకు ఎక్స్ట్రా. ఇక్కడ త్వరగా గీశారు, అతను పచ్చి రౌడీ షీటర్.
మున్సిపల్ కమిషనర్ చేసాడంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఇది అని అంటారు. కానీ ప్రజాస్వామ్యం యొక్క మరో రూపం, అత్యంత జుగుప్సాకరమైన అందవికారమైన రూపం ఇది. తురగా కిషోర్ మున్సిపల్ చైర్మన్ అయిపోయాడంటే ప్రజాస్వామ్యం యొక్క సౌందర్యం కాదు, అది ప్రజాస్వామ్యం యొక్క వికృత రూపం, దానికి వ్యతిరేకం. మనందరూ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఇప్పుడు సామాన్యుడు రాష్ట్రపతి అయిపోయి అంటారు, అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఇలాంటి రౌడీ షీటరు రోకల్ బండ్లాడి తెచ్చుకుని ఇద్దరు మనుషులు కారులో పొడిచి చంపేద్దాం అనుకున్నవాడు కట్ చేస్తే మున్సిపల్ చైర్మన్ అయిపోయాడంటే ప్రజాస్వామ్యం యొక్క వికృత రూపం, అది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఇదేదో వాళ్ళు బాబు సొమ్ములాగా వాళ్ళు బాబు సంపాదించాలి మూటలు కట్టించినట్టు వాళ్ళందరికీ పనులు చేసేసుకుంటే వాళ్ళు ఇంకా ఇన్నాళ్ళు ఆపినందుకు వీళ్ళు కాళ్ళ మొక్కలండి. సంవత్సరం ఆపేశారు, సంవత్సరం పాటు ఉండిపోడే. ఇదే అసంతృప్తి. మీరు ఇందాక ఏదో అసంతృప్తి కార్యకర్తలను కార్యకర్తకు అసంతృప్తి వీళ్ళు ఏదో పెట్టలేదని చేయలేదని పదవులు ఇవ్వలేదని కాదు. ఇలాంటి దొంగోళ్ళు దుర్మార్గులు రౌడీ షీట్లలో జుట్టుపోలి వాళ్ళు వీళ్ళందరినీ ఉండిచ్చారు. ఇంకా వచ్చిన వెంటనే కర్రించుకుని పట్టుకుని లాఠీచార్జ్ చేసేసి తరిమేయాలి వాళ్ళందరినీ. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం అంటే అదేనండి. ప్రజాస్వామ్యం వికృత రూపంలోకి వచ్చినప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేసేయాలి, అర్థమైందా? ప్లాస్టిక్ సర్జరీ అంటే ఇలాంటి వాళ్ళు కొట్టి తరిమేయటం అనమాట. నాళ్ళకే మొదలెట్టారు వైద్యం. ఇక నుంచి వైద్యం జరుగుతుంది, క్రమం తప్పకుండా చికిత్స జరుగుతుంది. ట్యాబ్లెట్లు ఇస్తారు, పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి వేసుకుంటే భోజనం తర్వాత టిఫిన్ తర్వాత అంటారు కదా, అలాగే ఇప్పుడు ఒకటి ఇస్తారు అందరికీ. ఆ స్టార్ట్ అవుతుంది తప్ప బాలాజీ గోవింద్ తప్ప ఇలా అందరూ పట్టేసుకున్నారు కదా. కాబట్టి ఇది మనం పెద్ద విచిత్రంగా ఏం చెప్పుకోకలేదు, కొద్దిగా లేట్ అయింది. దీనికి లింక్ ఒకటి ఉంటుంది చూడు. జార్ఖండ్లోనూ ఆయన ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేశారు, సోరెన్ని. ఎందుకంటే అతను పదవిలో ఉండగా తన వాళ్ళ కోసం కొంత భూములు కేటాయించాడు అని ఆ అభియోగం మీద అతన్ని జైలు పంపించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండగా తన వాళ్ళు చేసుకున్నాడని. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండగా ఆయన మాల్ ప్రాక్టీస్ చేసాడని ఆయన మీద కేసు పెట్టి లోపల పెట్టారు, వీళ్ళు అరెస్ట్ చేశారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టాలి, అసలు ఎన్నాళ్ళు జైల్లో ఉంచాలి, ఎన్ని పీటీ వారెంట్లు వేయాలి, అసలు అంతే ఉండదు. కనీసం ఇప్పటి వరకు వీళ్ళు ఒక్క కేసు కూడా అతని మీద నమోదు చేయకపోవటం వల్లనే వాళ్ళు అటువంటి కోతలు కోతున్నారు. నేను మాట్లాడినాను, అటువంటి కోతలే అంటాను నేను. అతను వచ్చిన రోజు నుంచి నువ్వు అసలు ఆ సర్వే రాళ్ళని నీ మొహం ఏంటి, నీ ఏడుపు మొహం ఎందుకు వేసుకున్నావు అని చెప్పి ఒక కేసు పెట్టాలా. ఆ సర్వే రాళ్ళని ఇంటికి పంపించేసి డబ్బు కట్టేయమని చెప్పాలా. అలాంటి పనులు చేయక మరి వీళ్ళు పడాలి. ఎవరి కోసం పడతారు? ఆ తప్పు మీరు చేశారు. 700 కోట్ల రూపాయలు బాబు సొమ్మది ఏమన్నా. ఇప్పుడు ఏం చేస్తారు వాటిని? ఆ మొఖాన్ని ఆవిడెట్టుకుంటాడు ఇంట్లోనూ, లేదా ఆ కార్యకర్తలందరినీ కేకేసి లాటిచ్చి కొనుక్కోమని వాళ్ళకి అమ్మేయాలి, బలవంతంగా అమ్మేయాలి. ఇప్పుడు అమరావతికి ఒక ఇంటికి పంపమన్నట్టుగా చంద్రబాబు గారు, అలాగే జగన్ పార్టీ వాళ్ళు అందరూ రెండరని ఒక్కొక్క ఎన్ని కావాలంటే నా రాళ్ళు ఇచ్చేయాలి, పట్టిపోవడం ఇంటికి పెట్టుకోండి అని. అలాగా కొంచెం జనాలు సంతోషిస్తారు, ఆనందం ఎంటర్టైన్మెంట్ కింద కూడా ఉండదు జనాలకి. భలే చేస్తున్నారా బాబు అని. దాంతో మొదలు పెడితే ఇతని మీద కనీసం రోజు 10-15 కేసులు. ఆయన ఉన్న 10-15 తప్పులు చేశాడు. అంటే ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని తప్పులు చేసి ఉంటాడో. మీకు భద్రాచలం పేపర్ మిల్లుకి ఒక లారీ ఒక 20-30 టన్నులు పేపర్ ఆర్డర్ ఇచ్చి కేసులు పెట్టాలి. అంత పేపర్ పడద్దు కేసులు రాయాలంటే. లేదంటే పోలీసులు ఏం చేస్తాడు, దస్తా పేపర్ లెటర్ అంటారు, కేసు పెడతాం వెళ్ళండి ఇవన్నీ రాయటానికి. అని చేత ప్రభుత్వమే సప్లై చేసే వాళ్ళకి 2-3 లారీల నిండా పేపర్ సప్లై చేసి అన్ని పోలీస్ స్టేషన్కి సప్లై చేసి బాబు ఇటుక కంప్లైంట్ రాసుకుంటారు బాబు అని. ప్రత్యేకించి కొంతమందిని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలు పెట్టాలి రాత్తానికి, కంప్లైంట్ రాత్తానికి. ఇప్పుడు బ్యాంకులు గట్రా చూడు, ఆ ఫారాలు పూర్తి చేస్తాను మనుషులు పెడతారు కదా, అంత ఉద్యమంగా చేయాలి దాన్ని. ఇప్పుడు డాక్టర్లు అది ఒక వైద్య సహాయం క్యాంపులు పెడతారు కదా, ఏ రోగాలు వచ్చినాయి టెస్టులు గిస్టులు చేస్తారు. అలాగే ఇదిగో భూములకు సంబంధించిన నేరాలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, వాళ్ళందరూ ఎలాగ వచ్చాడు అని చెప్పేసి ఒక పెద్ద మైదానం తీసేసుకుని అందులో క్యాంపు కింద నిర్వహించాలి కేసులు పెట్టడానికి. అవి కాకుండా ప్రభుత్వం కూడా కొని పెట్టాలి. అప్పుడు నోరు మూసుకుని ఇది తీసేయండిరా బాబు అని అందులో దానంగా చూసుకుంటారు వాళ్ళు. అవన్నీ పెట్టకపోతే ఏం చేస్తారు, ఇల్లు ఎక్కువ కొత్త ఉంటారు, మాకు అన్యాయం జరిగిపోయింది, మాకు అది జరిగిపోయింది, మాకు ఇది జరిగిపోయిందండి. తప్పు వెళ్ళదే, అందులో అనుమానమే లేదు. వీళ్ళు ఏంటంటే అభివృద్ధి కార్యక్రమాల్లో సంక్షేమం, ఈ గొడవ, వీళ్ళంతా ఈ గోళ్ళు ఉన్నారు పాపం. ఇప్పుడు అందరూ సెగ తగులుతుంది, అందరూ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, జనం ఏమనుకుంటున్నారో తెలుసుకుని ఉంటారు. సాధారణంగా ప్రభుత్వాలు ఏం చేస్తాయి, ఇంటెలిజెన్స్ ప్రజలు ఏమనుకుంటున్నారు అభిప్రాయం, పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయండి, సంక్షేమం బాగుంది, అభివృద్ధి కూడా మీ మీద ఎవరికి అభ్యంతరం లేదు, రోడ్లు బాగున్నాయి అంటున్నారు, లెక్కర్ కూడా మంచి నాణ్యమైన దొరుకుతుంది, ఇసుక ఫ్రీగా దొరుకుతుంది, ఏం పర్వాలేదండి. కానీ ఇది మీరు ఎన్ని చేసినా కానీ నేను పట్టుకోపోవటం మాకు సిరాకు వచ్చేస్తుందండి అని చెప్పుంటారు గ్యారంటీగానే. రిపోర్ట్ అదే కదా.
అప్పుడు ఓహో ఇదేదో మనం ఇది కూడా చేయాలి బాబు, ఒక మంచి ఐటమ్ సాంగ్ కూడా పెట్టాలనుకున్నట్టు సినిమాలో ఉండి, సీరియస్ సినిమాలో ఉండి ఒక ఐటమ్ సాంగ్ పెడతారు కదా, సడన్గా వచ్చారు జయమాల్ జ్యోతిలక్ష్మి, ఇప్పుడు సమంత లాంటి వాళ్ళు గట్రా వేస్తున్నారు కదా, అలాంటి ఒక సాంగ్ పెడతారన్నమాట ఇప్పుడు 1 by 1. అది చేత నువ్వేం వర్రీ అవ్వకాళ్ళిద్దరిని, ఇంకా చాలామంది వస్తారు ఇప్పుడు లైన్లో. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.